ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. వందేలే నీకు నాకు కట్టుకున్న గుండెల్లో గూడు బాధగున్నదమ్మా, నేనే ప్రాణమన్న మాటలెక్కడమ్మా, బాధగున్నదమ్మా. సో ప్రీవియస్గా కొన్ని సాంగ్స్లో మీకు అవకాశాలు వచ్చాయి కానీ మీరు చేయలేకపోయారు అని విన్నాం. అత్తగారింటికి సాంగ్ ఉంది కదా, అది ఒకటి వింటున్నావు పిల్ల. సో పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంకావో. అత్తగారింటి సాంగ్ అయితే ఎగ్జామ్స్ వల్ల అలా అయిపోయింది. వింటున్నావు పిల్ల కూడా అంతే. కోపమచ్చి మాటలంటని చెయ్యిలేపి దెబ్బ కొడతని అలిగి నువ్వు పోను కొంచెం ఎమోషనల్ అయిపోయినా లేకపోతే ఎవరైనా మంచి మాట్లాడినా కూడా ఆటోమేటిక్ వచ్చేసి చాలా ఈజీగా వచ్చేసి. అట్లా ఒక ఇంటర్వ్యూలో ఏడ్చినట్టున్నారు కదా. లక్ష్మణ్ సార్ నన్ను ఆ టైంలో పొగిడారు. నాకు అల్ల ముందు అంతగానో పొగిడేసరికి ఇక నాకు ఆనంద బాష్పాలకి వచ్చేసి కన్నీళ్ళుగా అనిపించింది. చాలా డేస్ గ్యాప్ వచ్చింది, ఏదైనా ఒక హిట్ సాంగ్ వచ్చి ఉంటే బాగుండు అని. బీటెక్ చదువుతున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది షూట్స్ మేనేజర్ అవ్వడం. అందుకే చాలా డేస్ ఒక 8 months వరకు ఏ సాంగ్స్ చేయలేదు. బట్ అనుకోకుండా సీనయ్య లక్ష్మణ్ సార్ది వచ్చింది. ఇప్పుడు పడగానే వచ్చేసింది మనదంటూ మళ్ళీ బ్యాక్ అయింది. సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే అది ఎన్ని డేస్ అవ్వనివ్వండి చేస్తారు, ఎన్ని రీటేక్స్ అంటే అన్ని చేస్తారు. మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా? లైక్ ఒక షూట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉండకపోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే అందులో ఒక లుక్ ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గర ఉండి ఇట్లా చూస్తున్నప్పుడు ఇట్లా ఆటోమేటిక్ గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. గర్ల్ ఫ్రెండ్ ఉండే నేను, బట్ నాకు మ్యారేజ్ అయిపోయిందనే సిచ్యువేషన్. నేను నిజంగా దానికి కొంచెం ఇన్వాల్వ్ అవుతాను అనమాట. సావే వస్తలేదే నేను చచ్చిపోతే బాగుండనుకుంటే. మీరు ఇన్ని సాంగ్స్ చేశారు కదా, ఇందులో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఫస్ట్ ఎంతైనా ఫస్టే కాబట్టి తట్టుకోలేని చాలా ఇష్టం నాకు. ఈ బాధ తట్టుకో. అందులో చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఒక ఇల్లాలు ఎంత బాధపడుతుంది. సో ప్రజెంట్ మీ హిట్ సాంగ్ ఏదంటే సీనయ్య కాబట్టి ఒక 2 లైన్లు వాడతారా? నా నల్ల పూసల దండ నువ్వు ఉండంగా బంగారు నాకెందుకే, నా బంగారు నువ్వు ఉంటేనే. అండ్ ఈ సాంగ్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఫ్రెండ్స్ లో పెడుతున్నారు. నేను ఇలా అల్కిలు చదువుతుంటే అది ఒకటి, ఏడుస్తుంటే చాలా అన్నిటినీ డీటెయిల్ గా చూసారు ఆడియన్స్ కూడా. ఈ సీనయ్య గుంటున్నదే సినదారా నీ కోసము. ఫీల్ లోకి వచ్చినాక చాలా మందికి ఒక నెగిటివ్ కార్నర్ అనేది వస్తుంది. అట్లా మీకేమన్నా కామెంట్స్ లో కాబట్టి ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే కామెంట్స్ చేశారా ఎప్పుడైనా? ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు కొంచెం డాన్స్ విషయంలో. మీకు ఎక్కువ గుర్తుండిపోయే మూమెంట్ ఏది సెట్స్ లో? ఇప్పుడు సపోజ్ రీసెంట్ గా సీనయ్య గారిది ఫస్ట్ సాంగ్ చేయాలండి. పాపం చాలా ట్రై చేశారు. నా దగ్గర రాగానే వైషు చెప్పు వైషు ఎక్స్ప్రెషన్ ఓకేనా అని అడుగుతారు. సీనయ్య గారు మీరు ఇట్లా అంటున్నారు ఇట్లానండి అని చెప్పి ఇట్లా టచ్ చేసి మరి ఇట్లా చూపిస్తాను అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. ప్రజెంట్ సీనయ్య పాటతో మరో హిట్తో తను మన ముందుకు వచ్చిందనమాట. ఒకసారి మాట్లాడదాం వైష్ణవి సోనీతో. హాయ్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎన్నో సాంగ్స్ మీవి అట్లా అందరినీ ఏడిపించేసి మీరు ఏడ్చేసి బాధ పెట్టేస్తుంటారు. ఏమనిపిస్తుంది? ఊకే ఏడ్చి 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 ఎప్పుడు విసుకనిపించదా? ఇంకా అదే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. అంటే నీ లక్కీ చామ్ అనమాట ఏడవడమే. నిజంగా అట్లా చెప్పుకోవచ్చు. నువ్వు ఏడ్చిన ప్రతి సాంగ్ హిట్టా? అలా అని కాదు, బట్ మాక్సిమం అన్ని సాంగ్స్ 80% అన్ని మంచి వేసాయి. ఇన్ని చేసిన ఎమోషనల్ సాంగ్స్లలో ఫస్ట్ ఎమోషనల్ సాంగ్ ఏది? ఫస్ట్ సాంగే ఎమోషనల్ సాంగ్, బాధ అవుతుంది బావా అని. దాని త్రూవే అదే అనుకోకుండా ఫస్ట్ సాంగ్ 1 million views అయ్యాయి. దాని త్రూవే తట్టుకోలేని 1 రికగ్నైజేషన్ అనేది ఏ సాంగ్ త్రూ వచ్చింది? తట్టుకోలేని. బ్రైడల్ గెటప్ క్యారీ చేస్తూ ఈత షూట్ చేయడం
పెళ్ళి అయినట్టు ఎలా అనిపించింది ఫీల్ అసలు? యాక్చువల్లీ అది కొత్తగా ఉండే, అది ఇంకా అనుకోకుండా అది పెద్ద టీమ్, పెద్ద ఛానల్, ఫస్ట్ టైం చాలా భయమైంది ఫస్ట్ టైం. బట్ అనుకోకుండా అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా వర్షంలో తడుచుకుంటూ అలా అలా. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా లైఫ్లో ఇలాంటి ఒక సీన్స్ నేను చేస్తా అని? నిజంగా లేదు, బికాస్ మా కంప్లీట్ ఫ్యామిలీ కూడా ఎవ్వరు కూడా ఇండస్ట్రీ త్రూ కాదు కాబట్టి. ఓకే. సో అస్సలు ఇందులోకి వస్తాను ఇవన్నీ అయితే అని అసలు ఇమాజిన్ చేసుకోలేదు. బట్ యా, సోనీని ఈ ఫీల్డ్కి తీసుకొచ్చింది ఎవరు అసలు, తనకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల ఉంది. ఈ ఫీల్డ్కి మెయిన్ టిక్ టాక్ వల్ల అంటే మమ్మీ త్రూ, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మమ్మీకి చాలా ఇష్టము నేను టిక్ టాక్ ఇందులో ఇవన్నీ. మేము మమ్మీ ఆఫీస్లో ఉన్నా కూడా ఏ ఆడియో చెప్పాలి అని చెప్పి సేవ్ చేసి పెట్టుకుంటారు. ఫుల్ సపోర్ట్ అయితే, చాలా సపోర్ట్. సో మమ్మీ త్రూ టిక్ టాక్ అలా వచ్చింది. బట్ ఛాన్స్ సాంగ్ అంటే సీను గారు అని చెప్పేసి ఒకరు అనుకుంటా, అతను తీసుకొచ్చారు ఫస్ట్ ఎమోషనల్ సాంగ్. ఓకే. విజయ్ గారు డైరెక్టర్ దానికి. సో ఇన్ని సాంగ్స్ చేస్తారు కదా, బయటికి వెళ్తే గుర్తుపడుతుంటారు. ఇంత ఆదరణ జనాల నుంచి ఒకటేసారి వచ్చి మీరంటే క్రష్ అయిపోయారు కొంతమందికి. ఇంకా చెప్పాలంటే ఎట్లా అనిపిస్తుంది? ఐ ఫీల్ నిజంగా హ్యాపీ, ఎందుకంటే మనకి ఇంత ప్రేమ ఇస్తున్నారు మన ఫ్యామిలీ కాకుండా ఆడియన్స్, కాబట్టి ఐ ఫీల్ లక్కీ. సో ఎంతోమంది చాలా ట్రై చేస్తుంటారు ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడానికి కావచ్చు. ఇట్లా ముందుకు వెళ్ళే టైంలో చాలామందికి కొన్ని అవమానాలు ఎదురవుతుంటాయి, లేదంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. అట్లా మీ లైఫ్లో మీకు ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ రాలేదా? ఇండస్ట్రీలో అంతగా ఏం రాలేదు, బికాజ్ షూట్స్ చేసుకున్నాము, వచ్చేసాము, స్మూత్గా అయిపోయింది. చెప్పాలంటే థ్యాంక్ గాడ్ అట్లా కెరియర్ మంచిగా అవుతుంది. అందరితో వైష్ణవి సోని చాలా మంచిగా ఉంటుంది, అండ్ తనతో చేసే కో యాక్టర్కి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. తన పక్కన ఉంటే ఎట్లయినా మంచిగా చేసేస్తాం ఆటోమేటిక్ అని చెప్పి ఒక కామెంట్ కూడా నేను రీసెంట్గా సీనియర్ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం విన్నా. సో ప్రీవియస్గా ఎవరైనా సరే మీ గురించి చాలా పాజిటివ్ చెప్పారు. అంటే ఎంత యాక్టివ్నెస్ ఎట్లా ఉంటారు అసలు షూట్లో? అంటే ఎప్పుడు షూట్స్ ఉంటాయి కదా, అలసిపోరా అసలు, నిద్ర రాదా? యాక్చువల్లీ నేను చాలా ఫుల్ నిద్ర వస్తుంది నాకు. బట్ దాంట్లోకి వెళ్ళంగానే అందరు మన టీం వాళ్ళే. ఓకే. సో ప్రీవియస్గా కొన్ని సాంగ్స్లో మీకు అవకాశాలు వచ్చాయి కానీ మీరు చేయలేకపోయారు అని విన్నాం. ఏ సాంగ్స్లో? అత్తగారింటికి సాంగ్ ఉంది కదా, అది ఒకటి, వింటున్నావు పిల్ల. సో అసలు అది మీరు ఒకవేళ చేసి ఉంటే మాత్రం అది వేరే లెవెల్ వెళ్ళేది నిజంగా. ఆల్రెడీ అది హిట్ అయినా సరే మీ యాక్టింగ్ తోనే ఇంకొక లెవెల్లో చూపించేవాళ్ళు దాన్ని. థ్యాంక్ యూ. కానీ 2 songs ఎగ్జామ్స్ వల్ల నాదే మిస్టేక్ యాక్చువల్లీ. అత్తగారింటి సాంగ్ అయితే ఎగ్జామ్స్ వల్ల అలా అయిపోయింది. వింటున్నావు పిల్ల కూడా అంతే. అయ్యయ్యో. ఏం చదువుతున్నారు ఇప్పుడు? బీటెక్ 3rd year. ఓకే. ఈ సాంగ్స్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యారా, ఈ సాంగ్ నాకు వచ్చింది చేసుంటే బాగుండేమో అని? ఆబ్వియస్గా అవుతాం కదా, ఇంకా అది చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి అర్రే నన్ను ఊహించుకుంటా. బట్ ఓకే, చేసిన ఆర్టిస్ట్ కూడా పర్ఫెక్ట్, వాళ్ళు మంచిగా చేశారు, హిట్ అయిపోయింది. కానీ మీరుంటే ఇంకా అది జనాలకి వేరే ఉండేది. అది మీరు ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ వస్తాయా, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ నార్మల్గా ఎందుకో అలానే ఫీల్ అలా చూస్తుంటే వచ్చేస్తాయి. బట్ మ్యాక్సిమం గ్లిజరిన్ పెట్టుకుంటాము. బట్ ఇప్పుడే షూట్ స్టార్ట్ అయినాక ఫస్ట్ టైం పక్క గ్లిజరిన్ పెట్టుకోవాలి. చేస్తుంటే మార్నింగ్ పెట్టుకుని నైట్ వరకు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది, ఇంకా అయిపోతుంది. అంతేనా? మీకు నార్మల్గా కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయినా లేకపోతే ఎవరైనా మంచి మాట్లాడినా కూడా ఆటోమేటిక్ వచ్చేసి చాలా ఈజీగా వచ్చేసి. అట్లా ఒక ఇంటర్వ్యూలో ఏడ్చినట్టున్నారు కదా, అంటే ఏ సిచ్యువేషన్, ఎందుకంత ఏడుపొచ్చింది? అది మేము యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందే చాలా డిస్కస్ చేసాం. ఇంటర్వ్యూ సార్తోని, లక్ష్మణ్ సార్ ఉన్నారు, అక్షిత్ ఉన్నారు, మేము అందరం చాలా మాట్లాడాం, చాలా డీప్గా. లైక్ ఎక్కడ ఏందంతా నన్ను ఇంకా ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడగాలి అన్నట్టు నన్ను నా గురించి తెలుసుకోవాలని చాలా మాట్లాడుతున్నారు సార్. అనుకోకుండా మీ పేరెంట్స్ గురించి అని చెప్పేసి అలా అలా వచ్చింది. ఏమో ఇంకా నేను లక్ష్మణ్ సార్ నన్ను ఆ టైంలో పొగిడారు. నాకు అల్ల ముందు అంతగానో పొగిడేసరికి ఇక నాకు ఆనంద బాష్పాలకి వచ్చేసి కన్నీళ్ళుగా ఆనంద బాష్పాలు. తట్టుకోలే, నేను బాగుండాలమ్మా 2 songs గురించి కొంచెం మంచిగా అనేసరికి ఏడుపు వచ్చేసి. అనిపించిందా చాలా డేస్ గ్యాప్ వచ్చింది, ఏదన్నా ఒక హిట్ సాంగ్ వచ్చి ఉంటే బాగుండు అని? అవును, బీటెక్ చదువుతున్నాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది షూట్స్ మేనేజ్ అలా అవ్వడం. అందుకే చాలా డేస్ ఒక 8 months వరకు ఏ సాంగ్స్ చేయలేదు. బట్ అనుకోకుండా సీనయ్య లక్ష్మణ్ సార్ది వచ్చింది, ఇప్పుడు పడగానే వచ్చేసింది, మనదంటూ మళ్ళీ బ్యాక్ అయింది అన్నట్టు అనిపించింది. ఈ సాంగ్లో చేసేటప్పుడు మీకు బాగా నచ్చిన లిరిక్స్ ఏది సీనయ్య సాంగ్లో? సీనయ్య దాంట్లో
లాస్ట్ ఇంటెనక నువ్వు అంటే ఆ లిరిక్ చాలా ఇష్టం. ఓకే, అక్కడ మీరు ఒక సీన్ చేశారు సార్ ఇట్లా పెట్టుకొని ఏడ్చినప్పుడు. అవునవును. అంటే అది ఇట్లా పెట్టుకోమని మీకు వాళ్ళే చెప్పారా లేకపోతే అది మీ తోట? నేను ఏది చేసినా లక్ష్మణ్ గారు చెప్పింది. ఎంత నిజంగా ఎట్లా డైరెక్ట్ చేస్తారంటే నేను ఇప్పుడు ఎట్లా చూడాలి, ఏం చేయాలి, ఇప్పుడు నీ యాక్షన్ ఎట్లా ఉండాలి, క్లియర్గా ఒక్క 10 times చూపిమనే చూపిస్తారు సార్. సార్ మొత్తం ట్రైన్ చేసినాక మేము చేసే అవుట్పుట్. ఓకే, ఈ సాంగ్కి ఎన్ని డేస్ పట్టింది మీకు? చాలా డేస్. యాక్చువల్లీ ప్యాచ్ వర్క్స్ ఎక్కువ అయ్యాయి. యాక్చువల్లీ నార్మల్ షూట్ 3 days అయింది. బట్ సార్కి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సార్ సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే అది ఎన్ని డేస్ అవ్వనివ్వండి చేస్తారు, ఎన్ని రీటేక్స్ అంటే అన్ని చేస్తారు. సో 3 times ప్యాచ్ వర్క్స్ అయింది. సో టోటల్ 8 days అయింది. 8 days అయింది. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఒకటి అనుకున్నారు 2 days అయింది, 3 days అయింది. నెక్స్ట్ ఇంకోటి అనుకున్నారు, మళ్ళీ దానికి సపరేట్ టైం పట్టింది కదా. ఫస్ట్ మరి మీరు అనుకున్నప్పుడు దానికి ఒక పేమెంట్ అండ్ సెకండ్ అనుకున్నదానికి మళ్ళీ దానికి ఒక పేమెంట్ ఇచ్చారా? పేమెంట్ యాక్చువల్లీ నిజంగా పేమెంట్ గురించి నాకు తెలియదు, మొత్తం మమ్మీ చూసుకుంటారు. అంటే ఎంత పేమెంట్ ఇస్తారు ఏం తెలియదు నాకు. ఏం తెలియదు, జస్ట్ ఢిల్లీ చేసినామా లేదు. అండ్ మన టీమే కాబట్టి నాకు తెలిసి మమ్మీ అలా ఏం తీసుకోరు, మ్యూచువల్గా అయిపోతుంది. అంటే 2 times తీసుకున్నారా లేకపోతే 1 time అనేది నా డౌట్ అంతే. అది తెలియదు. ఓకే, సాంగ్ సెలెక్షన్ మొత్తం మమ్మీ. సాంగ్ సెలెక్షన్, కాస్ట్యూమ్స్, ఎవరు హీరో, ఏ ఛానల్, మేము వెళ్ళాలా, అంత మమ్మీ. నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేయడం అంతే. మీకు ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అయిందా? లేదు, మ్యాక్సిమం మా ఫాదర్ తీసుకుని వెళ్తారు, మా కారే ఓన్ వెహికల్లో తీసుకుని వెళ్తారు. ఇన్ కేస్ మా నాన్నకి ఎగ్జిబిషన్స్ అలా అతను బిజినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం మన కారే కాబట్టి మంచి అందులోనే వాడుకోవచ్చు, అందులో ఉండొచ్చు. మీరు స్టార్ట్అప్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫేమ్ లేనప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిరా? లైక్ ఒక షూట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సినవన్నీ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా? యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కడున్నా నేను ఈజీగా అడ్జస్ట్ అవుతాను. మా ఫ్యామిలీ కానీ మేము చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతాము. అంతా మరీ అలా అడ్జస్ట్ అవ్వకుండా అట్లా ఏ సిచ్యువేషన్ రావాలి. ఫస్ట్ నుంచి మంచిగా చూసుకున్నారు అండ్ ఎందుకో ఏమో పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఎవరైనా ఫస్ట్ షూట్ నుంచి అన్నా మంచిగా రియాక్ట్ అవుతారు కాబట్టి అందరు తెలిసిన ఫీల్ అట్లా అయిపోయింది. కాబట్టి ఏ షూట్కి వెళ్ళినా అట్లీస్ట్ డిఓపి గారన్నా డైరెక్టర్ గారు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు, హ్యాపీగా అయిపోతుంది. ఏ ఇబ్బంది నిజంగా లేదు. ఓకే, అండ్ మీది ఒక సాంగ్ చేశారు సవే వస్తలేవే. ఈ సాంగ్ చేసినప్పుడు అందులో ఒక అంటే ప్రతి సాంగ్లో మీది ఒక వే డిఫరెంట్ ఉంటుంది. అందులో ఒక లుక్ ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గర ఉండి ఇట్లా చూస్తున్నప్పుడు ఇట్లా ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఇట్లాంటి సీన్స్ అన్నీ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ నాకు నిజంగా నేను వాళ్ళ ఇప్పుడు సావి వస్తలే దాంట్లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉండే నేను, బట్ నాకు మ్యారేజ్ అయిపోయిందనే సిచ్యువేషన్. నేను నిజంగా దానికి కొంచెం ఇన్వాల్వ్ అవుతాను అనమాట. నాకు ఇది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయ్యో చూసినారు, అయ్యో పిక్చర్ అయిపోయారు అతను అన్న నిజంగా నేను అలా చేసుకొని 1 second చేస్తాను. వాళ్ళకి నచ్చింది అనుకో ఓకే ఫైన్, టేక్ ఓకే. లేదంటే మీకు ఎలా కావాలా, వేరే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని అడుగుతాను, చేస్తాం, అయిపోతుంది. ఓకే, ఇన్ని సాంగ్స్ చేస్తారు కదా, ప్రతి సాంగ్ని మీరు బై హార్ట్ చేస్తారా లేకపోతే అక్కడ అడిగలంగా మేనేజ్ అంటారా? యాక్చువల్లీ కార్లో వెళ్ళేటప్పుడు, వెహికల్లో వెళ్ళేటప్పుడు దాన్ని కొంచెం నాన్ స్టాప్గా ప్లే చేస్తాము ఎక్కువ. ఎందుకంటే నా వల్ల టేక్స్ అవ్వదు, మళ్ళీ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలనే ఉంటుంది కదా. మ్యాక్సిమం లిరిక్స్ నేర్చుకుని వెళ్తాను. కొన్ని అక్కడ ఏమైనా ఉంటే అట్లా 2-3 days షూట్ అన్నారు అనుకోండి, ఎట్లనో వాళ్ళు ఒక్కొక్క దానికి గ్యాప్ ఇస్తారని చెప్పేసి ఆ టైంలో నేర్చుకుంటా. ఓకే, మీరు ఇన్ని సాంగ్స్ చేశారు కదా, ఇందులో మీకు బాగా నచ్చిన పాట ఏది? యాక్చువల్లీ నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. నా దాంట్లో నేను చేసిన దాంట్లోనే చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ ఎంతైనా ఫస్టే కాబట్టి తట్టుకోలేనే చాలా ఇష్టం నాకు. దాని తర్వాత బుగ్గ చుక్క కానివ్వండి, బాగుండాలమ్మ కానివ్వండి, సావే వస్తలేదు కానివ్వండి, ప్రతి దాంట్లో ఇష్టం నాకు. నీతో 7 అడుగులే సాంగ్ కానివ్వండి, ఇప్పుడు సీనయ్య, ఎన్నో ఉన్నాయి ఫేవరెట్స్ నాకు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ చేశారు, ఇది ఫ్లై ఆన్ రీల్స్ అనుకుంటా, వద్దు ఈ బాధ తట్టుకో. అందులో చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఒక ఇల్లాలు ఎంత బాధపడుతుంది, అప్పుడు మీ ఫేస్లో మొత్తం అది ఇట్లా నిండిపోయింది క్యారెక్టర్. ఎందుకు అంటే ఇంత లీనమైపోతుందా ఒక క్యారెక్టర్ చేస్తాను అనే ఒక డౌట్ మా అందరికీ వచ్చింది. అది గ్లిజరిన్ పెట్టంగానే ఏడుస్తాను. బట్ నిజంగా చెప్పాలంటే చెప్తున్నాను కదా, నేను అది ఇన్వాల్వ్ అవుతాను ఒక సెకండ్, ఎట్లుంటుంది ఆ సిచ్యువేషన్ అని చెప్పేసి డైరెక్టర్ వాళ్ళని నేనే ఇంక అడుగుతాను, ఇప్పుడు ఎక్కడ చూసి పాడాలి ఆర్
ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, నా క్లోజ్అప్ దాన్ని బట్టి నాకు ఎందుకో ఏడుస్తే ఎమోషనల్ అయితే ఇంకెక్కువ ఎమోషనల్ అవ్వాలి అనిపించి ఏడ్చేస్తాను. అంటే చాలా మంది ఇండ్లలో పేరెంట్స్ సపోర్ట్ లేకపోవచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కానీ మీ ఇంట్లోకి వచ్చేసరికి మీకు మీ మదర్ ఫుల్ సపోర్ట్ అంటున్నారు. చాలా ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు స్టార్టప్ ఎందుకులే ఇవి లాంగ్ ఉంటాయి కదా, ఇట్లాంటివి అవసరమా మనకి, ఈ ఫీల్డ్ ఎందుకులే అట్లా ఏమైనా అనిపించిందా? లేదు, ఎప్పుడు అనిపించలేదు. ఇంట్రెస్ట్తోనే మమ్మీ పేరెంట్స్ ఇద్దరు ఇంట్రెస్ట్తోనే వచ్చాం కాబట్టి అయ్యో లేదు అని ఎప్పుడు అనిపించలే. బట్ కొంచెం అప్పుడప్పుడు ఈ స్టడీస్కి డిస్టర్బ్ అవుతుందంటే సాంగ్ కొంచెం డిలేగా పోస్ట్పోన్ చేయించుకొని అట్లా చేస్తాం, కానీ షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాతకి ఏమనిపించదు. ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇంట్లో, మమ్మీ డాడీ? ఇద్దరు యాక్చువల్లీ. ఎందుకంటే నాన్న బిజినెస్ ని పక్కన పెట్టి మా కోసం వెహికల్ తీసుకొని వచ్చి అతన్ని స్టాప్ చేస్తున్నారు. పాపం అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ లో వర్క్ చేస్తారు. మమ్మీ ఇంకా కాస్ట్యూమ్ అవన్నీ చూసుకొని మమ్మీ చేస్తుంది కాబట్టి తన హెల్త్ కండిషన్స్ కి మమ్మీ సొరన్ మొత్తం చూసుకుంటది కాబట్టి ఇద్దరు సపోర్టే. స్టిచ్చింగ్ తెలిసిన అక్క, చెప్పాలంటే మా అక్క కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని పక్కన పెట్టి ఇల్లు మేము ఫ్యామిలీ అంతా షూట్కి వెళ్తాం, ఇల్లు మొత్తం చూసుకొని అంతా చేసి మా అక్క చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఇన్నిసార్లు చేస్తుంటారు కదా, మీరు ప్రతి షూట్లో డెఫినెట్గా ఒక వేరియేషన్ అనేది ఉంటుంది, అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది యాక్టింగ్లో అని చెప్పేసి మీతో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ నాకు చెప్పడం జరిగింది అనమాట. వద్దు ఈ బాధలో చేసిన అప్పుడు ఆ హీరోతోనే మాట్లాడిన అభి గారు చెప్పారనమాట. సో నాకు చాలా బాగా నచ్చుతుంది తన యాక్టింగ్ స్కిల్స్, అంటే ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది అని మాట్లాడారు. సో మీరు ఇంత చేస్తున్నారు, ఇదంతా కూడా మీకు అటు స్టడీ ఇటు షూట్స్ మళ్ళీ అందులో ఇంప్రూవ్మెంట్ చూపించడం అనేది ఎట్లా మేనేజ్ చేస్తుంటారని? మేనేజ్ చెప్పాలంటే స్టడీస్ ఇంకా అది షూట్ మేనేజ్ ఈ మధ్య అవ్వట్లేదు. ముందు ఇంటర్ ఆర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు బ్యాలెన్స్ అయ్యింది, బట్ ఈ మధ్య కొంచెం టఫ్ అవుతుంది. బట్ ఈవెన్ దో వాళ్ళు షూట్ వాళ్ళు నా కోసం వెయిట్ చేసి పాపం నచ్చిన డేట్స్ ఇది ఓకే అంటున్నారు. ఇంప్రూవ్మెంట్ అంటారా, అది ఒక్కొక్క సాంగ్ డిఫరెంట్ కాబట్టి ఒక్కొక్క సాంగ్ మేబీ అట్లా ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ వచ్చేసరికి అట్లా అనిపిస్తుంది. బట్ థ్యాంక్ యూ అభి. 2 songs చేశాను అభితో. ఓకే. ఇప్పుడు ఇన్ని సాంగ్స్ వేశారు కదా, ఇవి కాకుండా ఏదన్నా సాంగ్ లో ఈ సాంగ్ నేను చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది కదా? అత్తగారింటికి వింటున్నావు పిల్ల, అది కాదు, ఇప్పుడు అది మీకు ఆల్రెడీ వస్తాయి అనుకున్నారు, బట్ మీరు సెట్ కాలే, అంటే మీకు టైం సెట్ కాలే. కానీ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా సాంగ్స్ వచ్చినాయి, హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. అందులో ఏదైనా సాంగ్ నాకు ఇచ్చి ఉంటే బాగా చేస్తుందన్నేమో, లేకపోతే ఇది నాకు వచ్చి ఉంటే బాగుండేదేమో, ఇట్లా యాక్చువల్ ఆలోచించాలి. నేను ఎప్పుడు వాళ్ళ కావాలని ఉండే ఒక సాంగ్ రిలీజ్ అయితే వాళ్ళు ఎవరు యాక్టింగ్ చేశారు, వాళ్ళ ఎలా డ్రెస్సింగ్ ఉంది, సాంగ్ లిరిక్స్ ఏంటి అవే చూస్తాను. కానీ మాక్సిమం నేను ఎప్పుడు సాంగ్ రిలీజ్ అయిపోయాక నేను అలా ఏం ఊహించుకోవాలి, నిజం చెప్తున్నాను. సో ప్రజెంట్ మీ హిట్ సాంగ్ ఏదంటే సీనయ్య కాబట్టి ఒక 2 లైన్లు వాడతారా? సిస్టర్ 2 lines. నా నల్ల పూసల దండ నువ్వు ఉండంగా బంగారు నాకెందుకే, నా బంగారు నువ్వు ఉంటేనే. నైస్. అసలు ఈ లిరిక్ కూడా చాలా బాగుంది, అలా ప్రతి లిరిక్ కూడా. అండ్ ఈ సాంగ్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. నిజంగా ఎట్లా అనిపించింది ఇంతమంది కనెక్ట్ అయ్యారు? ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే చాలా డేస్ అవుతాకి హిట్, లైక్ డిలే అవుతాకి 8 months అట్లా గ్యాప్ వచ్చి సాంగ్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో 2000+ రీల్స్ చేస్తారు, 2500 ఉన్నాయి. సో ఎవరు చూడండి ట్యాగ్ చేసి కమెంట్స్లో పెడుతున్నారు. నేను ఇలా అల్కిల్ చదువుతుంటే అది ఒకటి, ఏడుస్తుంటే చాలా అన్నిటినీ డీటెయిల్గా చూసారు ఆడియన్స్ కూడా. ప్రతిదీ మంచి రెస్పాండ్ వచ్చేసరికి నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. నేను కూడా అన్నిసార్లు చూడనేమో స్టేటసెస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చాలా పెడుతున్నారు. ఓకే. మీరు ఫస్ట్ సాంగ్ చేసినప్పుడు ఎవరికైనా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఇలా చేశాను చూసుకుందామా అని. మీ ఫస్ట్ సాంగ్ చేసి అవుట్పుట్ వచ్చి స్క్రీన్ పైన మీరు చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంది? నేను నవ్వుతున్నాను, నేనేనా అలా ఏడుస్తున్నాను ఏంటి అని చెప్పి. నేను అప్పుడు 10th class యాక్చువల్లీ. అమ్మా, 10th class నుంచే? 10th class నుంచి 4.5 years అవుతుంది నేను ఈ ఫీల్డ్కి వచ్చి. సో మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్, మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాం యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు. వాళ్ళందరూ చూడండి సోనీ ఏడుస్తుంది సోనీ. నేను అసలు చిన్నప్పుడు అంత ఏడవకపోతుండే, బట్ పెరుగుతున్న ఈ మధ్య కొంచెం ఎమోషనల్గా టచ్ అలా అవుతున్నాను. అది రిలీజ్ అవ్వగానే నవ్వుతున్నాను, అయ్యో చేశాను నన్ను చూడకండి అని చెప్పేసి. బట్ ఓకే. మీరు చేసిన ఇన్ని సాంగ్స్లలో ఎక్కువ సార్లు మీరు యాక్టింగ్ చేసింది, మీరే చూసిన సాంగ్ ఏది? నేను ఏ సాంగ్ రిలీజ్ అయినా మినిమం 100 times చూసుకుంటాను. 100 చూస్తూనే ఉంటాను. మా ఇంట్లో నాన్ స్టాప్గా ప్లే అవుతూనే ఉంటుంది. బ్యాక్ అంటాం ప్లే అవుతుంది, బ్యాక్ అంటాం ప్లే అవుతుంది. అట్లా
ఏదైనా మీకు చేసిన దాంట్లో అనిపించిందా ఇక్కడ ఇంకేదైనా వచ్చి ఉంటే బాగుండేదేమో సీన్, ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనిపించింది. అంటే రిలీజ్ అయినాక కొన్ని సాంగ్స్ అనిపించాయి. ఇప్పుడు సాంగ్స్ ఉన్నాయి, నేను సడన్ గా ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ నేను నాకు అనుకున్నాను అర్రే ఇంకొంచెం దాంట్లో చేసేది ఉండే అని. ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తారా అంటే ఇట్లా రావాలేమో? లేదు అసలు చేయను, ఏం చేయరు. చేయను. ఓకే, మరి ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా? అవును చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేవు. ప్రీవియస్ గా చేశారు కొన్ని బాగా వైరల్ అయినాయి కదా అవి. అవునవును, చిన్న వెబ్ సిరీస్ సిద్ధు బిగ్ హోమ్. చిన్ని వెబ్ సిరీస్ నేను చూసాను అనమాట, థ్యాంక్ యూ. బాగా అనిపించింది. అందులో మీ అపియరెన్స్ కావచ్చు, ప్రతి దాంట్లో చాలా ట్రెడిషనల్ వేలో మీకు చాలా బాగా సెట్ అవుతాయి. అంటే వెస్టర్న్ కంటే కూడా మిమ్మల్ని ఇట్లా ఇష్టపడ్డ జనాలే చాలా మంది ఉన్నారు కాబట్టి మరి మీకేవే ఇష్టం ఎక్కువ? నాకు కూడా ట్రెడిషనల్, ఎందుకంటే నా ఫేస్ కట్ కి నా పర్సనాలిటీకి నాకు కూడా ట్రెడిషనల్ మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంకా మనం ఆబ్వియస్ గా కొంచెం ఈ యూత్ జనరేషన్ ఇలా వేయాలి అవి కూడా. దాంట్లో కూడా ఇండో వెస్టర్న్ వేస్తారు మాక్సిమం. ఓకే, మరి కంప్లీట్ గా వెస్టర్న్ వేయాలి. ఈ ఫీల్డ్కి వచ్చినాక చాలా మందికి ఒక అంటే ఏదో ఒక మూమెంట్ లో ఒక నెగిటివ్ కార్నర్ అనేది వస్తుంది. అట్లా మీకేమన్నా కామెంట్స్ లో కావచ్చు ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టే కామెంట్స్ చేశారా ఎప్పుడైనా? నాకు నిజంగా ఆడియన్స్ నన్ను ఆదరించి ప్రతి ఒక్కరు మరి అంత అలా ఎక్కడ ఏ దాంట్లో కామెంట్స్ చేయలేరు. ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు కొంచెం డాన్స్ విషయంలో ఆర్ కొంచెం లావ్ అయ్యావు అలా అంతే, ఆ 2 టైప్స్ తప్పితే ఇంకా ఎక్కడ నాకు బ్యాడ్ కామెంట్స్ రాలేవు. బట్ అంత లావ్ అనిపించానా అని ఎప్పుడైనా బాధ అనిపించిందా? కొన్ని సాంగ్స్ నిజంగా ఫ్యాట్గా ఉండే, ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఉంటుండే. తట్టుకోవడంలో కూడా చాలా ఫ్యాట్ అనిపించాను. ఇక అంటే కెమెరా జూమ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ అనిపిస్తారు కదా, అది నియర్ ఉండే కాబట్టి కెమెరా జూమింగ్ ఎక్కువ ఉండే నాకు తెలిసి. నేను అనుకున్నా చెప్పినెస్ ఎక్కువైంది ఫేస్ లా. చూసారా, అట్లా మనము అట్లా కెమెరా యాంగిల్ అట్లా అనుకుంటాం మేబీ, కానీ నిజంగా అప్పుడు ఫ్యాట్ ఉండే. అండ్ అట్లా కమెంట్స్ ఒక్కటి ఫ్యాట్ ఉన్నామంటే కూడా మీకు బాధ అనిపిస్తుందా? కమెంట్స్ ఇంత లావున్నా అంటే కొంచెం లావున్నా అంటే కొంచెం కోపం అనిపిస్తుంది. ఇప్పుడు అంత నాకే కొంచెం. ఓకే, ఇప్పుడు మీకు పాటలు మ్యాక్స్ ఒక 2 లైన్స్ మీకు ఫస్ట్ పేరు తెచ్చిన పాట, ఫస్ట్ ఫేమ్ తెచ్చిన తట్టుకోలేను. ఒక 2 లైన్స్ పాడతారా? మేడలెందుకే కోటలెందుకే కోరుకున్న వాడే కానప్పుడు కొంగుముడి ఎందుకే. ఇందులో మీరు రెయిన్ పడుతున్నప్పుడు సీన్ చేసారు కదా, అక్కడ మేకప్ కొంచెం అటు ఇటు అయిపోయినట్టు అని నాకు అనిపించింది. బట్ మీకేమనిపించింది? యాక్చువల్లీ నేను అంతా అసలు మేకప్ వేయలేను కూడా, అట్లనే వర్షంలో కాజల్ ఆల్రెడీ గ్లిజరిన్ తో ఉంది అండ్ చేస్తుంటే అట్లా అయింది. ఇక సార్ వాళ్ళు డిఓపి బబ్లు సార్ కానీ ఎవరు అది న్యాచురల్ గా ఉంది, ఎవరైనా వర్షంలో తడిస్తే పోతుంది కదా సోనీ అంతేం వరి కాకండి అని అన్నారు. ఇక ఆ టైంలో నాకు అది పెద్ద ప్రాజెక్ట్, పెద్ద టీమ్, పెద్ద ఛానల్, మై ఫస్ట్ షో అనేది అంతా చూసి నేను కూడా వాళ్ళు చెప్తున్నారు కదా కరెక్టేనేమో అని చెప్పి అలా చేసి. ఓకే, ఇప్పటికీ కూడా ఇంకా చిలిపి పనులు చేస్తారట కదా సెట్స్ లో. మీకు ఎక్కువ గుర్తుండిపోయే మూమెంట్ ఏది సెట్స్ లో? నేను బాగా ఏమో మాట్లాడతాను. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా సీనయ్య గారిది ఫస్ట్ సాంగ్ చేయాలండి, పాపం చాలా ట్రై చేశారు ఇంకెక్కువ ఇంప్రూవైజ్ చేసుకోవాలా అని చెప్పేసి. నా సీనియర్ గారు కూడా ఎందుకో తెలియదు నా దగ్గర రాగానే వైషు చెప్పు వైషు ఎక్స్ప్రెషన్ ఓకేనా అని అడుగుతారు. సీనియర్ గారు మీరు ఇట్లా అంటున్నారు ఇట్లానండి అని చెప్పి ఇట్లా టచ్ చేసి మరి ఇట్లా చూపిస్తాను అనమాట, ఇలా చేయండి సీనియర్ గారు అని చెప్పేసి. అప్పుడు సీనియర్ గారికి నవ్వు వస్తుంది, ఇంకేడు ప్రాకుడు నువ్వు అట్లా చూపి ఎక్కువ అని చెప్పేసి కొంచెం అలా చేస్తాను. కానీ ఈ సాంగ్కి సీనయ్య పాటకి వాళ్ళ వైఫ్ స్పెషల్గా నాకు ఇందులో సోనీయే ఉండాలి అని ఏరి కోరి మిమ్మల్ని పెట్టారు అని తెలిసింది. నిజంగా అవును, యాక్చువల్లీ ఆ టైంలో నాకు సీనియర్ సాంగ్ అప్పుడు కూడా నాకు ఎగ్జామ్స్ అయ్యాయి. ఇప్పుడు అత్తగారింటికి వింటున్నావు పిల్ల ఎలానో సీనియర్ కూడా కొంచెం అక్కడి వరకు వచ్చింది. మేబీ సీనియర్ చేస్తానో చెయ్యనో అనే డైనమాలో కూడా ఉన్నాం, ఎందుకంటే నా ఎగ్జామ్స్ సార్కి లక్ష్మణ్ సార్ది మూవీ అవుతుంది.